హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఇరకాటంలో హరీష్ రావు, కవిత ఆరోపణలతో ఆయనపై మచ్చ. ఆమె ప్రశ్నలకు సంజాయిషి ఇచ్చుకోలేని పరిస్థితి. హరీష్ వల్లే తను సస్పెండ్ చేశారన్న జాగృతి అధ్యక్షురాలు. కేసీఆర్కు సొంత బిడ్డ కన్నా అల్లుడే ఎక్కువ అని ప్రచారం. ఇప్పుడు పార్టీని వీడితే హరీష్ రావు పైన విమర్శలు, నిందలు. సిద్దిపేట ఎమ్మెల్యే తదుపరి యాక్షన్పై సర్వత్రా ఉత్కంఠ. ఏముండదు, యాక్షన్ ఏముంటుంది? హరీష్ రావు ఇరకాటంలో పడ్డాడు ఒక విధంగా. అయితే సింపుల్గా మొన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత మాట్లాడిండు. కవిత మీ పైన చేసిన ఆరోపణలు పైన ఏంటి అంటే, ఆమె ఆరోపణల పైన ఆమె విజ్ఞతకే వదిలేస్తానా అన్నాడు. అంత ఈజీగా ఉండదు కదా విజ్ఞతకు వదిలేయడానికి. అది మీ ఇద్దరు కుటుంబ పంచాయతీ కాదు. ఈ రాష్ట్ర సంపదని దోచుకున్నారు హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి. ఈ ముగ్గురు కలిసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనే అత్యాశ వల్ల ఈరోజు కేసీఆర్కి మరకంటింది అని చెప్పి కవిత క్లియర్గా కాళేశ్వరం విషయంలో మీరు చేసిన అవినీతి, మీరు అవినీతి చేశారు అని ఆమె స్పష్టంగా చెప్తుంది. వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ మచ్చ ఈరోజు ఆ మరక కేసీఆర్కి అంటుకుంది. సిబిఐ ఎంక్వైరీ చేశారు. అదే సిబిఐ ఎంక్వైరీలో మీ పేరుంది. కాళేశ్వరం నివేదిక పైన సిబిఐ ఎంక్వైరీకి అడిగారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా. దాంట్లో మీరు ఉన్నారు. అది సమాధానం చెప్పకుండా విజ్ఞతకు వదిలేస్తానన్నాడు. కవిత విజ్ఞతతోని కాదు ఈ కేసు. కవిత విజ్ఞతతోనో, కవిత విమర్శలతోనో, కవిత లేదు రేపో మాపో మళ్ళీ మిమ్మల్ని పొగిడితోనో ఇది మాఫీ కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి సమానం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది మీకు. ఆ సందర్భం ఇది. దాన్ని చాలా సింపుల్గా విజ్ఞతకు వదిలేస్తున్నాడు. ఆమె విజ్ఞతో మీ విజ్ఞతో ఇక్కడ కాదు. మొత్తానికైతే ఇరకాటంలో పడ్డాడు హరీష్ రావు. సీనియర్ నాయకుడు, ఉద్యమం ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉండు, ట్రబుల్ షూటర్ అంటారు. ఈ ట్రబుల్ షూటర్ ఈరోజు ట్రబుల్లో పడ్డాడు. ట్రబుల్ షూటర్నే ట్రబుల్లో నెట్టేసింది కవిత. ఎవరో బయట వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళు మాట్లాడితే ఎట్లుండనో కానీ కుటుంబం, అది కూడా కేసీఆర్ కూతురు మాట్లాడింది. ఇక ఆయన అంతకంటే పరిధి దాటలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. బయట వేరే నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు లేదా బీఆర్ఎస్లో ఇంకో నాయకుడు మాట్లాడితే ఈ విజ్ఞత అనపు ఆయన చాలా ఘాటుగానే మాట్లాడు. ఒకవైపు చూస్తే కేసీఆర్ కూతురు, ఇంకొక వైపు చూస్తే ఆయన కేసీఆర్ మేనల్లుడు. అసలు వాళ్ళు నిజంగా కావాలని సస్పెండ్ చేశారా, నా కోసం చేశారా, ఏదో నన్ను కూల్ చేయడానికి చేశారా, పార్టీకి డ్యామేజ్ అవుతుందని చేశారా అనేది కూడా ఆయనకు అనుమానం ఉన్నట్టుంది. ఇరకాటంలో పడ్డాడు. ఆమెను గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. పార్టీ కూడా అట్లే ఉంది. సస్పెండ్ అయితే చేసింది కానీ సీరియస్ యాక్షన్ ఎక్కడ లేదు. ఆమె పైన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడొద్దని కండిషన్ పెట్టేశారు. అదే ఈటల రాజేంద్ర సస్పెండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు తగ్గుతాం, కబ్జా కోరని, అసైన్మెంట్ ల్యాండ్లు గుంజుకుండని, భూ బకాసురుడని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వచ్చినాయి. ఈయన మన నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో ఎక్కడ వార్త లేదు కవిత గురించి. ఇక అక్కడనే ఇరకటంలో పడ్డు హరీష్ రావు. నిజంగానే కేసీఆర్కో కేటీఆర్కో కోపం ఉండి కవిత పైన చేశారా, లేదంటే నన్ను కూల్ చేయడానికి చేశారా అనేది ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయింది. ఇంకోటి ఎక్కడా కూడా ఖండించలే, కవిత వ్యాఖ్యలను ఖండించట్లే. ఏదో ట్రబుల్ షూటరు, ఇది 6 అడుగుల బుల్లెట్ అంటున్నారు తప్ప ఆమె చేసిన అవినీతి పైన ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే. హరీష్ రావు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అల్టిమేట్గా హరీష్ రావు ఈ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వచ్చింది. ఇరకాటంలో పడ్డ మాట వాస్తవమే. ఇక ఒకవైపు సస్పెండ్ అయిన కవిత గారు కూడా హరీష్ రావుని అంటున్నారు తప్ప సస్పెండ్ చేసిన కేసీఆర్ని కేటీఆర్ని అంట, వాళ్ళు పార్టీ బాధ్యులు కాబట్టి. ఇక అక్కడనే ఆయన ఇరకాటంలో పడ్డాం. మొత్తానికి అల్టిమేట్గా కేసీఆర్కి ఏం పేరు వచ్చిందంటే, పార్టీ విషయంలో నష్టం జరిగిద్దంటే బిడ్డను కూడా ఉపేక్షించకుండా సస్పెండ్ చేసిండు కేసీఆర్ హరీష్ రావు కోసం అని చెప్పి ఒక సింపతి వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు అంత తప్పటడుగు వేస్తే కేసీఆర్ అంత త్యాగం, బిడ్డనే సస్పెండ్ చేసే పరిస్థితి ఉన్న అంత నమ్మకంగా ఉంటే కేసీఆర్కి అన్యాయం చేసి ఏదైనా పార్టీలోకి ఇంకోటో తీసుకున్న డెసిషన్ ఎప్పుడన్నా వస్తే ఇది మచ్చబడింది. మొత్తానికైతే వెనక చూస్తేనేమో నొయ్యి, ముందు చూస్తే గొయ్యి అన్నట్టుంది హరీష్ రావు గారి పరిస్థితి. ట్రబుల్ షూటర్కే ట్రబుల్ వచ్చింది. ఆ ట్రబుల్ని మరి ఇంకో షూటర్ వచ్చి పరిష్కారం చేయాలి. ఎట చేస్తారో చూడాలి. రైట్. జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతనే స్థానిక ఎన్నికలు. ఈ నెలాఖరుతో ముగిన హైకోర్టు డెడ్లైన్. మరికొంత సమయం కావాలని కోరనున్న ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ దాఖలు చేస్తారట. జూబ్లీహిల్స్ బైపోల్స్ తర్వాతనే అట. అయిపోయింది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నా, ప్రతిసారి స్థానిక ఎన్నికల గురించి వార్త వచ్చిందంటే ఇది జరిగేవి కావు, ఇది ఉట్టి ముచ్చట్లు, ఉట్టి వార్తలు. ఈ ఫాల్స్ అనమాట. ఈ న్యూస్ ముఖ్యమంత్రి చెప్పినా, పిసిసి అధ్యక్షుడు చెప్పినా,
పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పినా, అధికారులు చెప్పినా నిర్దిష్టంగా సమాచారంతోని చెప్పే సమాచారం కాదు అది. నిర్దిష్టమైన తేదీలు కావు. ప్రతి నెల ఇదిగో స్థానిక ఎన్నికలు అంటారు. అవి జరగవు. మళ్ళీ ఇప్పుడు రేపు ఈ నెలాఖరుతోనే హైకోర్టు డెడ్లైన్ అయిపోతుంది. ఒక అఫిడవిట్ వేస్తుందట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇంకొక 2-3 నెలలు మాకు టైం కావాలి. బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రం దగ్గర బిల్లులు ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర. అవి వచ్చేందనక ఆగాలి అని అడుగుతారట. అడిగితే కోర్టు ఇస్తుంది అనేది ఆశిస్తున్నారు. ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే లాజికల్ రీజన్ ఉంది కాబట్టి బిల్స్ ఆడున్నాయి కదా. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు కదా. ఆ బిల్స్ క్లారిటీ వస్తేనే కదా ఎన్నికలు జరిగేదనే లాజిక్ రీజన్తోనే ఏమన్నా ఇంకో 2 నెలలు పొడిగించవచ్చు. ఈ 2 నెలల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అవి ఆగవు కదా. 6 months లోపే ఎన్నికలు పెట్టాలి. అల్టిమేట్గా ఏమైందంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాతనే స్థానిక ఎన్నికలు. ఆ బై ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు అనేది అది దేవుడికి ఎరక. రేవంత్ రెడ్డికి ఎరకలేదు, రాష్ట్రపతికి ఎరకలేదు, గవర్నర్కి ఎరకలే, దేవుడికి ఎరకాల. మరి దేవుడికి కూడా తెలిసిద్దా లేదు తెలియదు. మొత్తానికైతే ఇప్పటికైతే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత అంటున్నారు. అది అయిన తర్వాత మరి ఇంకోటి ఏమన్నా మళ్ళీ ఖైరతాబాద్ ఉప ఎన్నికల తర్వాత అంటారా తెలియదు. చేసి ఇంటికి పంపిస్తే ఇంటికి పోయారు. రైట్. మూసి పునరుజ్జీవనం చేసి చూపిస్తాం. మొన్న ఆ మధ్యకాలంలో 1 year బ్యాక్ మూసి పునరుజ్జీవాన్ని రెడ్ మార్కులు పెడితే పెద్ద ఎత్తున గొడవలు అయినాయి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మూసి పునరుజ్జీవనం చేసి చూపిస్తాం అంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇది మీరు కొరివితోని తలగొక్కున్నట్టే. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దాని బాధితులే కాకుండా వాళ్ళు పడే ఇబ్బందిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సింపతి చూపిస్తారు. మరి దీన్ని ఎందుకు తీస్తుండే ఇప్పుడు అర్థం కావట్లే. మరి మధ్యలో ఎందుకు ఆపిండు అనేది అర్థం కావట్లే. చేయాలి పునరుజ్జీవం, కానీ అక్కడ ఉన్న బాధితులకి అన్యాయం కాకుండా చేయాలి. కానీ ఈ కింద ఉన్న అధికారులు మీరు పైన ఒకటి చెబుతుంటే కింద అధికారులు పోయి బలవంతంగా ఇక అయిపోయింది మీ పని, ఇక మీ ఇల్లు ఉండదు, కూల్ చేస్తారు, రేపో మాపు అయిపోయింది, బుల్డోజర్ వద్దని వాళ్ళని బీపీలు షుగర్లు వచ్చి హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోయేటట్టు చేస్తాను. కొద్దిగా నిదానంగా మీకు ప్రభుత్వం ఉంది, అండగా ఉంటుంది, మీకు అన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత మీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది చెప్పకుండా ఇక లేదు రెడ్ మార్క్ పెట్టినాం, ఇక రెడ్ మార్క్ పెడితే అయిపోయినట్టే మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే రోడ్డున పడేసే కార్యక్రమం చెప్తున్నారు. అది కాకుండా చూసుకోవాలి. మల్లెపూలు తీసుకెళ్లేందుకు 1,14,000 జరిమానా. మల్లెపూలు జరిమానా విధించినాయి మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మలయాళం నటి అటైమ నవ్య నాయర్కు చేదు అనుభవం. 14 సెంటీమీటర్ల మల్లెపూలు తీసుకుపోయిందట బ్యాగులు, హ్యాండ్ బ్యాగులో పెట్టుకొని. అక్కడ పోయిన తర్వాత పెట్టుకోవడానికి అక్కడున్న వాళ్ళ ఆ మలయాళానికి సంబంధించిన అసోసియేషన్ ఏదో ఓనం పండగ సంబరాలకు పిలిస్తే వెళ్ళింది. దాంట్లో అక్కడ పోయిన తర్వాత మరి అక్కడ దొరకవనుకుందా లేదో తెలియదు, కానీ ఆ మల్లెపూలు పట్టుకున్నారు మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో. మరి మల్లెపూలు ఏమైనా డ్రగ్సా, మల్లెపూలు ఏమైనా నిషేధితమా అంటే డ్రగ్స్ కాదు, నిషేధితం కాదు. కానీ అక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి, బయో చట్టాలు. ఆ బయో చట్టాలు ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని పూలు, ఇట్లాంటి మల్లెపూలు లాంటి వేరే దేశం నుంచి వచ్చే ట్రావెలర్స్ తీసుకురావద్దు. ఎందుకు? మల్లెపూలు తెస్తే ఏమైంది? మల్లెపూలు 14 సెంటీమీటర్ల మల్లెపూలకి 1,14,000 జరిమానా ఎందుకు వేయాల్సి వచ్చింది? అంత కఠినమైన చట్టం దానికి ఎందుకు అవసరం అంటే, వాళ్ళు అక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఎయిర్పోర్ట్లో బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇట్లాంటి మల్లెపూలు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెచ్చేటప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ మల్లెపూలతో పాటు కొన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు వచ్చి ఇక్కడ దేశంలో, అక్కడ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ప్రజలపైన పడి కొన్ని డిసీజులు ప్రబలే అవకాశం ఉంటుందని కఠినమైన నిబంధనలు పెట్టారట. మల్లెపూలు తీసుకురావద్దు. ఆమెకు తెలియదు, అది తెలియక తీసుకెళ్ళింది. 1,14,000 జరిమానా కట్టిందట. అనివార్యమైంది. ఇగో ఇట్లా కూడా ఉంటాయి కొన్ని, అనుకోకుండా వచ్చి మీద పడుతుంటాయి. మలయాళం నటి నవ్య నాయర్ అట. ఆదాబ్ హైదరాబాద్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థమాట. ఓటింగ్కి దూరంగా ఉండాలనే నిర్ణయం, రైతు సమస్యలపై నిరసనగా ఈ నిర్ణయం. పార్టీ నిర్ణయం మేరకే కవిత సస్పెన్షన్. అందరితో చర్చించిన తర్వాత కేసీఆర్ నిర్ణయం. కాళేశ్వరం నీరు వాడుకుంటూ బదనాం చేస్తారా? బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దూరంగా ఉంటున్నారట. ఎందుకు తటస్థంగా ఉంటున్నారంటే ఆయన ఒకటి చెప్పిండు కేటీఆర్ గారు, రైతు సమస్యలపై నిరసనగా ఈ నిర్ణయం అంట. మీరు చెప్తే చెప్పొచ్చు కానీ మరి పొంతం లేదు సమాధానానికి.
రైతు సమస్యలకు నిరసనగా మీరు నేను అంటే పెద్ద జోక్ అది. మీరు అనివార్యంగా కుడితిలో పడ్డేలక లెక్క అయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అసలు ఎవరికి మద్దతు ఇయ్యాలి అనే ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో బీజేపీ గానీ, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గానీ ఈ రెండిట్లో యూరియా ఈ రాష్ట్రానికి ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తా అన్నారు. అనంగానే ఇమ్మీడియేట్‌లీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి స్పందించి అసలు నీ ఓటే మాకు అవసరం లేదన్నాడు. ఇక అక్కడ డిఫెన్స్‌లో పడ్డారు. ఇక ఓటు అవసరం లేదని నాకు ఎవరికేస్తాం మనం? ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దాము అనుకున్న సందర్భంలో వాళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళు ఓటే వద్దన్నాక నువ్వు పో అన్నాక ఓటేస్తే ఎట్లా? కుదరదు. ఇక అటు వేయట్లేదు కాబట్టి ఇండియా కూటమికి వేస్తే ఇదిగో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళు అంటారు. ఇదంతా నాటకం, కావాలనే సిబిఐకి లెటర్ రాశారు. ఉట్టిదే, వాళ్ళందరూ తోడు దొంగలే. తోడు దొంగలు కాబట్టే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా సిబిఐకి రాశారని వాళ్ళు అంటారని చెప్పి ఇక ఇటు కాకుండా అటు కాకుండా తటస్థంగా ఉండి ఏదో ఇక రాష్ట్రం కోసం ఉద్ధరిస్తున్నట్టు, రైతుల కోసం ఉద్ధరిస్తున్నట్టు చెప్తున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం అయితే నిరసన తెలపాలంటే ఢిల్లీ పోయి నిరసన తెలపండి, లేదా అసెంబ్లీకి వచ్చి నిరసన తెలపండి. అసెంబ్లీ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయనే ఉంటాడు. సభలో వచ్చి మాట్లాడమనండి. ఎందుకు మాట్లాడరు? నిరసన అంటే ఇక దీన్ని మళ్ళీ క్లైము, ప్రజల కోసం మేము ఏదో చేసినాం అన్నట్టు. రైట్. నర్సింగ్ విద్యలో అక్రమాలు, నర్సింగ్ స్కూల్స్ పేరుతో దోపిడీ, విద్యార్థుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం. తెలంగాణలోని కొన్ని నర్సింగ్ స్కూల్స్ గుర్తింపు, సరైన వసతులు లేకుండా కొనసాగింపు, స్కూల్స్లో భవనాలు, తగిన ఫ్యాకల్టీ, విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ కోసం ఆసుపత్రులు లేవు, విద్యార్థుల భవిష్యత్తుకు, రోగుల ఆరోగ్యానికి ముప్పు. తెలంగాణలో 23 నర్సింగ్ స్కూల్స్పై ఫిర్యాదులు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒకే భవనంలో 8 స్కూల్స్, నల్గొండలో ఒకే భవనంలో 4 స్కూల్స్ ఉన్నాయట. నర్సింగ్ స్కూల్స్ సంబంధించి 10వ పేజీలో ఉంది వార్త. చూద్దాం. ఇప్పుడు మొన్న ఈ మధ్యదాకా ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ కాలేజీలు ఇదే కథ, దందా. ఇప్పుడు నర్సింగ్ స్కూల్స్ వంతు వచ్చింది. నర్సింగ్ విద్యలో అక్రమాలు జరుగుతున్నాయట. ఒకే బిల్డింగ్లో 8, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒకే బిల్డింగ్లో 8 స్కూల్స్ ఉన్నాయట, నర్సింగ్ స్కూల్స్. అంటే ఈ నిజంగా నడిచేయనంటే నడవు. నడిచే స్కూల్స్ అయితే ఒక బిల్డింగ్లో ఒకటే ఉండాలి. 8 ఉన్నాయంటే ఆడ అర్థమైంది, రికార్డులలోనే కాలేజీ ఉంటుంది, ప్రాక్టికల్కి కాలేజీ ఉండదు. కానీ నర్సింగ్ సర్టిఫికేట్లు ఇస్తారు. వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలి పేద ప్రజల మీద రుద్దుతారు. వాళ్ళకి కనీసం ఇంజెక్షన్ వేయటం కూడా రాని పరిస్థితి, నేర్చుకోరు కదా. అట్లాంటి నర్సింగ్ స్కూల్స్ అంటే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న నర్సింగు విద్యని నడిబజార్లో తాకట్టు పెట్టారు. దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇక నర్సింగ్ కౌన్సిల్ అనే ఒకటి ఉంటుంది. వీళ్ళిద్దరూ అజమాయిషీ లేక, కోఆర్డినేషన్ లేక, వాళ్ళ సూపర్విజన్ లేక ఇది జరుగుతుంది. 8 కాలేజీలు హైదరాబాద్ నడిబొడ్డులో, ఎక్కడో మారుమూల కాదు. 8 కాలేజీలు ఒకే బిల్డింగ్లో నడుతుంటే మరి డిఎంఈ ఆఫీస్ వాళ్ళు ఎడిపోయారు, నర్సింగ్ కౌన్సిల్ ఎడిపోయింది, మీ సూపర్విజన్ అయింది, మీ పర్యవేక్షణ అయింది. అంటే మూటలు తీసుకొని మూటలు చాటం దాక్కుంటున్నారు, సప్పిడి చేయరు. 8 కాలేజీలు అట్లా నడుస్తున్నాయట. నర్సింగ్ కౌన్సిల్ ఈ అక్రమాలను అరికట్టడంలో నిర్లక్ష్యంగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ స్కూల్స్ పేర్లు కూడా ఇచ్చింది ఈ పేపరు. రావంతపూర్లో ఏడీఆర్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్, మల్కాజ్గిరిలోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఏఎస్ రావు నగర్లో పౌలమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, సికింద్రాబాద్లో హీలింగ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మలక్పేటలో గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, చందానగర్లో మైత్రి స్కూల్ ఆఫ్ నర్సింగ్, టీబీ హాస్పిటల్లోని జేఎస్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్, నాంపల్లిలో జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ముషిరాబాద్లో మదర్ కృష్ణాబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిలక్ రోడ్లోని ఆదిత్య స్కూల్ ఆఫ్ నర్సింగ్, హైదరాబాదు శ్రీపురం కాలనీలో గిర్వాణి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హిమాయత్ నగర్లోని శాంతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, దిల్సునగర్లో ఎస్వి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మొయినాబాద్లో కరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, హయత్ నగర్లోని శ్రేష్ఠ స్కూల్ ఆఫ్ నర్సింగ్, తాడ్బండ్లోని మెగా సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, బిఎన్ రెడ్డి నగర్లో సుజాత స్కూల్ ఆఫ్ నర్సింగ్, కొండమల్లెపల్లి దేవరకొండలోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శాంతినగర్ నల్గొండలోని బాపూజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నల్గొండలో గ్రీన్ ల్యాండ్ హాస్పిటల్, శ్రీ భావన స్కూల్ ఆఫ్ నర్సింగ్, నల్గొండ రామగిరిలోని త్రివేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్, నల్గొండ చైతన్యపురి స్ట్రీట్లోని అపర్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మిర్యాలగూడలో మదర్ తెరిసా స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఇవన్నీ ఒకే బిల్డింగ్లో నడుస్తున్నాయట నల్గొండ, హైదరాబాద్. పర్మిషన్లు చక్కగా లేవు. కొన్ని ఒకే బిల్డింగ్లు నడుతున్నాయి, కొన్ని పర్మిషన్లు లేవు, కొన్ని అక్రమాలు, అవకతవకలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోదు. ఇది జరుగుతుందట ఈరోజు నర్సింగ్ విద్యలో. దీనిపైన గతంలో మనకి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలపైన ఇట్లాంటి అక్రమాలు వీటిపైన పోరాటం చేసిన మాసారం ప్రేమ్ కుమార్ ఉంటూ ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఆయన
వ్యూలో ఏంటి వీటిపైన అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి క్రిస్టియన్ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్కుమార్, తెలంగాణ క్రిస్టియన్ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు. హలో ప్రేమ్కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నా. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త వచ్చింది నర్సింగ్ స్కూల్స్ పైన, నర్సింగ్ కాలేజీల పైన. గతంలో మీరు ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ, ఎంసీ కాలేజీల పైన కూడా అక్రమాలు, పర్మిషన్ లేని వాళ్ళు జరుగుతున్న దానిపైన కంప్లైంట్ ఇచ్చి ఆ చరిత్ర ఉంది కాబట్టి దీనిపైన మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకే బిల్డింగ్లో 8 కాలేజీలు నడుతున్నట్టు హైదరాబాద్ నడిబొడ్డులో. అవునన్నా. ఒకే బిల్డింగ్లో 4 కాలేజీలు నల్గొండ డిస్టిక్, నల్గొండలో కూడా జరుగుతున్నాయని ఇచ్చారు. ఏంటి అసలు ఇది స్టోరీ? అన్న యాక్చువల్గా ఇది నర్సింగ్ స్కూల్స్ అన్న. ఇది ఇంటర్మీడియట్ తర్వాత జిఎన్ఎం కోర్సులో జాయిన్ అయిన విద్యార్థులు ఇలా జాయిన్ అవుతారు ఈ నర్సింగ్ స్కూల్స్ లో. ఓకే. ఈ నర్సింగ్ స్కూల్స్ అనేది అండర్ డిఎంఈ పరిధి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధి. ఆ డిఎంఈ కింద నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఉంటారు. ఓకే. సో ఈ ఇద్దరు చూసుకోవాల్సిన బాధ్యత ఇది. అయితే అన్న ఈ 23 నర్సింగ్ కౌన్సిల్ పైన ఎందుకు స్పెషల్ గా పెట్టానంటే కంప్లైంట్స్, ఈ ఫిర్యాదుల మెయిన్ ఏంటంటే అన్న, ఇది మీరు పెట్టిన కంప్లైంటేనా? ఎస్, నేను పెట్టిన కంప్లైంట్ అది. ఓకే ఓకే. అయితే అన్న ఈ ఫిర్యాదులో నేను మెయిన్ గా పెట్టిన పాయింట్స్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే అఫిలియేషన్ ఆర్డర్ తీసుకుంటారో పర్మిషన్ అప్పుడు, ఆ అఫిలియేషన్ ఆర్డర్ లో ఇప్పుడు ఆ స్కూల్స్ లేవన్నా. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. వీళ్ళు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక 5 ఏళ్ల కింద ఏదైతే అప్లికేషన్ ఆర్డర్ వీళ్ళకు పర్మిషన్ కావాలని డిఎంఏ నుంచి కానీ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ పర్మిషన్ తీసుకోరు, ఆ ఆర్డర్ లో ఇప్పుడు ఈ స్కూల్స్ లేవు. ఓహో. ఇప్పుడు అడ్రస్ లేవు అసలు. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంజారాహిల్స్ లో ఒక స్కూల్ అనుకున్నాం మీ ఆఫీస్ పక్కలో, ఇప్పుడు ఆడ లేదు. అది 5-6 ఏళ్ల నుంచి అక్కడ లేదు. మరి ఎక్కడ ఉంది అది? ఎక్కడ నడుస్తుంది? వేరే డిస్ట్రిక్ట్ లలో నడుపుతున్నారు. ఫర్ అచ్చా. ఎగ్జాంపుల్ ఇప్పుడు రామంతపూర్ లో ఒక స్కూల్ ఉంది. అవును. అది రామంతపురం హైదరాబాద్ కింద కోసం, హైదరాబాద్ ఆర్ కింద మెడ్చెలో ఏడిఆర్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఉంది. అవును. ఆ స్కూల్లో ఉన్న పిల్లలు మోయినాబాద్ లో నడుస్తున్నది, రంగారెడ్డి మోయినాబాద్ లో ఉన్నారు. ఓకే. డిస్లోకేట్ అయినాయి మొత్తం డిస్లోకేట్ అన్నా. అంటే దీనికి ఏమన్నా నిబంధనలు ఉంటాయా? డిస్లోకేట్ కి పర్మిషన్ తీసుకోవాలన్నా అసలు? 100% అన్న. ఆర్డర్ చేంజ్ ఎప్పుడు కంపల్సరీ ఆర్డర్ చేంజ్ చేసుకునేటప్పుడు 100% డిఎంఈ దగ్గర గానీ నర్సింగ్ కౌన్సిల్ దగ్గర గానీ పర్మిషన్ తీసుకోవాలా, షిఫ్టింగ్ ఆర్డర్ పెట్టుకోవాలా. ఆ షిఫ్టింగ్ ఆర్డర్ లేకుండా ఎట్లా పెట్టుకుంటారన్నా? వేరే ఒక డిస్ట్రిక్ట్ లో ఆర్డర్ పెట్టుకుని ఇంకో డిస్ట్రిక్ట్ లో ఎట్లా నడుపుతారు? అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని, ఎంబీఏ, ఎంసీ కాలేజీలు కొన్ని కాలేజీలు రికార్డులో ఉన్నాయి కానీ పిల్లలు లేరు, ఫ్యాకల్టీ లేరు, ఆడ క్లాసులు నడవు. అట్లాంటిది ఇక్కడ కూడా ఉందా ఏమన్నా? ఇది సేమ్ పరిస్థితి అన్న, ఇదే పరిస్థితి ఇక్కడ కూడా. ఇదే పరిస్థితి. మనుషులకు రేపు వైద్యం చేయాలి కదా, వాళ్ళు ఇంజక్షన్లు ఇవ్వాలి, నర్సింగ్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా, అసలు కనీసం నేర్పుతారా? నేను రెగ్యులర్ గా పేపర్ లో చూస్తే మీకు అర్థమైతే, మీకు కావాలంటే క్లిప్పింగ్ లో పెడతా. బీపీ కూడా చెక్ చేయడానికి వస్తలేదన్న వాళ్ళకి. ఓకే. బీపీ ఇందులో చదివిన పిల్లలకి బీపీ అంటే, ఇందులో చదవడం మీన్స్ అంటే అన్న వాళ్ళకి బిల్డింగ్ లేవు, ఫ్యాకల్టీ లేవు, ప్రాక్టీస్ లేవు, ప్రతి ఒక్క నర్సింగ్ స్కూల్స్ కి ఒక హాస్పిటల్ ఉండాలన్న, 100 పడకల ఆసుపత్రి ఉండాలి, పేరెంట్ హాస్పిటల్ ఉండాలి. లేదంటే లేకున్నప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయించాలి. వీళ్ళకి పేరెంట్ హాస్పిటలే లేదన్నా. ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కడ? వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు రమ్మంటారు. సగం మంది ఇలా పెళ్ళైన వాళ్ళే ఉంటారు, సగం మంది పిల్లలు వాళ్ళే ఉంటారు ఇందులో. వాళ్ళు ఏడ వస్తారు, ఏడ ప్రాక్టీస్ చేస్తారు, ఏడ హాస్పిటల్స్ లో ఉంటారు. ఘోరం అన్న, ఇది ప్రాక్టీసే ఉండదు. ఒక బిల్డింగ్ లో 8 స్కూల్స్ ఉండడం ఏందన్నా? ప్రభుత్వానికి నష్టం కదా ఇది, ప్రభుత్వానికి మోసం చేయడం కదా. వీళ్ళకు రైట్ టు ఎడ్యుకేషన్ ఏమైనా తెలుసా? పోనీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసా? విద్యా వ్యవస్థ గురించి తెలుసా? ఒక్కడికి 20-30 స్కూల్స్ ఉంటాయి అన్న. మీరు ఎవరికి ఇచ్చారు కంప్లైంట్? డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అన్న, నరేంద్ర కుమార్ గారికి. ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంది? లేదన్నా, 100% ఆయన నరేంద్ర కుమార్ గారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆయన వెరీ ఆనెస్ట్ పర్సన్, వెరీ ఆయన సిస్టమేటిక్ ఉన్న మనిషి. ఇప్పుడు అంత సిస్టమేటిక్ ఉంటే మరి ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు ఆయన సూపర్విజన్ లేదు అన్న? ఆయన చార్జ్ తీసుకొని కూడా నాకు తెలిసి ఒక 6 నెలలు అయిందన్న, అంతే. ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలో తీసుకున్నాడు. 8 సంవత్సరాల నుంచి నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఉన్నది విద్యావతి. మరి ఆమెను అడగాలన్న ఈ క్వశ్చన్. అంతేనా? 8 సంవత్సరాల నుంచి రిజిస్టర్ గా ఉన్నారు కదా, అసలు కలెక్టర్లనే మారుస్తారు కదా, 3 సంవత్సరాలు కూడా ఉంచారు కదా, నిన్ను 8 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంచారమ్మా? అసలు నువ్వు ఎట్లాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ అయి ఉంటే 8 సంవత్సరాలు ఉంచాలన్నా? అంత సిస్టమేటిక్ గా మార్చిందన్న సిస్టాన్ని. అందుకే 8 years నుంచి ఉంది ఆమె.
ఆ తర్వాత అన్న బిల్డింగ్స్ ఇది ఘోరం అన్న. ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలలో 2 స్కూల్స్ కు పర్మిషన్ ఇచ్చారు 10 సంవత్సరాలలో. కానీ అన్న ఈ ఒక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 35 స్కూల్స్ పర్మిషన్ ఇచ్చారన్న ఒకటే సంవత్సరంలో. ఓకే. 10 సంవత్సరాలలో ఏమో టిఆర్ఎస్ గవర్నమెంట్ 2 స్కూల్స్ పర్మిషన్ ఇస్తే ఈ 10 నెలల్లో 35 వాటికి పర్మిషన్ ఇచ్చారు. అంటే మీరు అనేది పర్మిషన్ అంటున్నారా లేకపోతే ఇవ్వటం తప్పు అంటారా? ఎక్కడదన్నా అసలు ఇక్కడ బిల్డింగ్స్ ఉంటాయి కదా అసలు ఇవ్వడానికి. అంటే ఇచ్చిన ఆర్డర్ కొత్తగా ఇచ్చిన నర్సింగ్ స్కూల్స్ కు 35కి ఇచ్చారు కదా, వాటి అడ్రస్ చెప్పమని చెప్పండి. అసలు ఏడిచ్చారు అడ్రస్, వాటి బిల్డింగ్ చెప్పమని చెప్పండి. ఓకే. ఇదంతా ఫ్రెండ్ సర్కిల్ నడుస్తుంది అన్న. నీ బిల్డింగ్ ఉంటే నీ దాన్ని నేను 4 పర్మిషన్ తెచ్చుకుంటా, దొంగ పర్మిషన్లు 4 తెచ్చుకొని 4 నడుపుకుంటా. ఇప్పుడు ఆ రిజిస్టార్ 8 years నుంచి ఉందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఉంది. ఆమె బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. రేపు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే అలా కూడా ఉంటదేమో డౌట్. కానీ ఉన్నట్టే కదా 2టికే ఇచ్చిందంటే ఇప్పుడు ఎందుకు మరి అవినీతి అయింది ఆమె? అదే అన్న, నాకు అదే అర్థం కాదు. 8 years అంటే ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో 8 years నుంచి ఒకటే దగ్గర ఒక ఆఫీసర్ ఉంచుతారా అని నాకు తెలియదు అడుగుతున్నా. రూల్స్ కలెక్టర్లు కూడా మారుస్తారు కదా, ఈవెన్ ఎందుకు వచ్చారు ఇంత ప్రత్యేకంగాని? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో కొన్ని పేర్లు ఇచ్చారు, కాలేజీ పేర్లు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింగ్ స్కూల్స్ అని. అవునన్నా. వీటిపైన స్పెసిఫిక్ మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, జనరలైజ్ చేసి ఇచ్చారా పేర్లు పెట్టి? లేదన్నా, 23 స్కూల్స్ ఇచ్చాను నేను. దానిపైన సపరేట్ గా హోంవర్క్ చేశాము. దాని సపరేట్ గా దానిపైన హోంవర్క్ చేసి 23 స్కూల్స్ పైన కంప్లైంట్ చేసినాం స్పెసిఫిక్ గా. ఇప్పుడు పేరెంట్స్ కి ఇప్పుడు కానీ దాంట్లో జాయిన్ కావాలనే అభ్యర్థులకు ఏం చెప్తారు? ఇట్లాంటి కాలేజీలు ఎట్లా ఐడెంటిఫై చేయాలా అంటే? ఒకటే అన్న, ఆడ చెక్ ఫస్ట్ వీళ్ళు ఇంకోటి గమ్మతిందంటే అన్న, ఇది వెబ్సైట్ లో లేటెస్ట్ అఫిలియేషన్ ఆర్డర్ పెట్టలేదన్న ఇంతవరకు. 2018 అఫిలియేషన్ ఆర్డర్ అట్లే ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ గా ఏ పర్మిషన్ ఉన్నాయి, ఏ పర్మిషన్ లేవు సంగతి వెబ్సైట్ లో పెట్టలే. 7 years బ్యాక్ అది లేదు, వెబ్సైట్ లో లేదు అసలు. ఎట్లా తెలుస్తుంది అన్న? పేరెంట్ కి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఒక ఫోన్ నెంబర్ ఉండదు, నర్సింగ్ కౌన్సిల్ వెబ్సైట్ లో ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు, ప్రాపర్ గా అసలు అప్లికేషన్ ఆర్డర్ ఎన్ని పర్మిషన్ ఉన్నాయి, ఎన్ని లేవు, ఎన్ని షిఫ్టింగ్ ఆర్డర్ పెట్టుకున్నారు, అసలు వేటికి బిల్డింగ్స్ ఉన్నాయి, వేటి పర్ఫెక్ట్ ఉన్నాయన్న సంగతి ఎట్లా గుర్తుపట్టాలి? దానిపైన ఇప్పుడు మీరే ఇంత ఎక్సర్సైజ్ చేస్తేనే ఎట్లా గుర్తుపట్టాలో తెలియని పరిస్థితి. పేరెంట్స్ ఏం చేయాలని నేను అడుగుతాను. అన్న మీకు తెలియదు, అసలు నాకే అప్లికేషన్ ఆర్డర్ దొరకలేదు ఇంతవరకు. ఓకే. నేను ఎంత కష్టపడను నాకు తెలుసు. నాకే అప్లికేషన్ ఆర్డర్ దొరకనియరు కూడా వాళ్ళు. లేటెస్ట్ అప్లికేషన్ ఆర్డర్ పెట్టలేదు వెబ్సైట్ లా, పెట్టి బయట పడతాయి కదా అడ్రస్లు. ఇప్పుడు డిఎంఈ అదేమన్నా అడిగారా మీరు? ఫస్ట్ పాయింట్ అదే అడిగారా ఏమన్నా అట్లాంటిది? నేను అదే అడిగాను. ఆ పాయింట్ కూడా చెప్పాను. అది అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ఈ స్కూల్స్ ఉన్నాయి కదా, నేను పెట్టిన స్కూల్స్ ఇవి ఎక్కడ నడుస్తున్నాయి, ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏ అడ్రస్ లో ఉన్నాయి, దయచేసి వీటిపైన విచారణ చేపట్టండి అని నేను ఇచ్చాను అంతే. వాళ్ళ సిస్టాన్ని సెటరేట్ చేయాలి, ప్రభుత్వంకు మంచి పేరు రావాలి, సమాజానికి కూడా మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి స్కూళ్ళలో చదివిన విద్యార్థులు బయటకు వస్తే ఈలేం రోగులకు ట్రీట్మెంట్ చేస్తారు. ఎంత ప్రమాదం అండి ఇది. ఓకే 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 రైట్. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఇది ప్రేమ్ కుమార్ చెప్తున్నది. నర్సింగ్ విద్యలో ఎట్లయితే ఎంబీఏ, ఎంసీఏ, మిగతా డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీలో ఎట్లయితే అక్రమాలు, అఫిలియేషన్ లేకుండా చదువుతుంది, చివరికి మనుషులకి వైద్యం చేయాల్సిన నర్సింగ్ విద్యలో కూడా ఈ అక్రమాలు జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉండాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.